బాలీవుడ్ లో వచ్చిన కిల్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా హాలీవుడ్ కి రీమేక్ గా వెళ్తుంది. జాన్ విక్ డైరెక్టర్ కిల్ హక్కులను కొనుగోలు చేశాడు. తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. చివరికి డైరెక్టర్ రమేష్ వర్మ సొంతం చేసుకున్నారు. ఫిల్మ్ మేకర్స్ ఇంతలా కోరుకునే కంటెంట్ కిల్ లో ఏముందనే ఆసక్తి రావడం సహజమే. నిజంగా కిల్ యాక్షన్ లవర్స్ ని కట్టిపడేసే సినిమానే. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ గొప్ప కన్విక్షన్ తో సినిమా తీశాడు. ఇది మామూలు యాక్షన్ సినిమా కాదు, సీట్ ఎడ్జ్ జో డ్రాపింగ్ అంటారు కదా, ఈ మాటలు కిల్ సినిమాకి యాప్ట్. సింగిల్ లైన్ ఉన్న కథ. ఒక ట్రైన్ లో 40 మంది బందిపోట్లు చెరబడతారు. ఆ బందిపోట్లను ఒక ఎన్ఎస్జీ కమాండర్ అతి దారుణంగా చంపేస్తాడు. ఇదే కథ. ఈ లైన్ లో ఏముంది గొప్పదనో అనుకోవచ్చు, కానీ సినిమా చూస్తున్నప్పుడు మామూలుగా ఉండదు. సినిమాకి కనెక్ట్ అయిన ఆడియన్స్ చివరి వరకు దవడ బిగబట్టి చూస్తారు. ఒక వ్యక్తి 40 మందిని చంపాలంటే ఏదో రివెంజ్ ఉండాలి. ఈ కథలో కూడా రివెంజ్ ఉంది. బేసిక్ గా రివెంజ్ ఆడియన్స్ కి పట్టడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇందులో ఒకటి సీన్ లో ఆ ఎమోషన్ ని ఎక్కించేస్తాడు డైరెక్టర్. హీరో ప్లేస్ కి ఆడియన్స్ వెళ్లిపోతారు. ఆ దొంగల్ని అతి దారుణంగా చంపేయాలనే ఎమోషన్ ఆడియన్స్ కి పట్టేస్తుంది. డైరెక్టర్ ఆ సీన్లన్నీ ఎంత ఆర్గానిక్ గా తీశాడంటే ఆ ట్రైన్ లో ప్రేక్షకుడు ఓ ప్రయాణికుడిగా మారిపోతాడు. సినిమా అంతా రక్తపాతమే. ప్యూర్ గా యాక్షన్ ఆడియన్స్ కోసం చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నచ్చే సినిమా. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రావటం ఖాయమైపోయింది. ఇలాంటి రక్తపాతం ఉన్న కంటెంట్ తెలుగులో ఆడుతుందా లేదా అనేది ప్రశ్న. అదలా ఉంచితే ఈ సినిమాని రీమేక్ చేయడం కూడా కత్తి మీద సామే. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎక్కువ మార్పులు చేర్పులు చేయడానికి ఏమీ లేదు ఇందులో. మార్పులు చేసినా సారం దెబ్బతినే ప్రమాదం ఉంది. యాక్షన్ డైరెక్టర్ కి ఎక్కువ పని ఉన్న సినిమా ఇది. యాక్షన్ ని చాలా రియలిస్టిక్ గా తీశారు. కంట్లో కత్తితో పొడిస్తే నిజంగా పొడి చేసినట్లే ఉంటుంది. హీరోని ప్రజెంట్ చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క స్లో మోషన్ షాట్ ఉన్నా ఫీల్ పోతుంది. కెమెరా రియల్ టైంలో ఉండాలి. అనవసరమైన ఎఫెక్ట్లు వాడి యాక్షన్ లో ఏవో జిమ్మికలు చేయాలని చూస్తే మాత్రం ఆడియన్స్ దృష్టి పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తెలుగులో హీరోని ఎవరిని ఎంచుకున్నా సరే తను ఒక ఎన్ఎస్జీ కమాండర్ అంటే నమ్మగలిగే ఫిజిక్ ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఫణి అనే విలన్ క్యారెక్టర్ ఉంటుంది. రాఘవ్ అనే యాక్టర్ ఈ క్యారెక్టర్ చేశాడు. కుదిరితే అతన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మామూలుగా చేయలేదు అతను. నిజంగా అవుట్ స్టాండింగ్. ఒరిజినల్ లో ఉన్న ఫీల్ తో సినిమాని తీయగలిగి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తే గనక తెలుగులో కూడా ఓ కొత్త జాన్రా యాడ్ అయినట్లే.